ఎప్పుడైనా, ఎప్పుడైనా ఒక్క ఆదివారము ఈ ఆదివారము ఈ ఇంటి వారు రాలేదని ఎప్పుడైనా అడిగావా? ఈ ఆదివారము ఈ ఇంటి వాళ్ళు రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్దామనే ఆలోచన ఎప్పుడైనా ఉందా? ఎంతసేపు ఎవరెంతిస్తారు? ఎంతసేపు నాకు సమకూర్చుతారు? ఎంతసేపు ఎవరు ఏమి తినేకి పెడతారు? ఇదే ఆలోచన. ఇదే గోలనా? మరి కాపరిగా దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు? చిచ్చులు పెట్టడానికి ఎన్నుకున్నాడా? గొడవలు పెట్టడానికి ఎన్నుకున్నాడా? నీ సంఘాన్ని విడిచిపెట్టి పక్కోడి సంఘంలో ఏం చేస్తున్నారు? ఏం తప్పులు కనిపిస్తున్నాయని ఎతకడానికి సంఘంలో దేవుడు నిన్ను ఎత్తుకున్నాడా? అసలు సిగ్గుందంటారా ఇలాంటి వాళ్ళకు? ఇలాంటి వాళ్ళని చూస్తే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే అయ్యో! దేవుడు ఇలాంటి వాళ్ళనే ఎన్నుకున్నదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తది ఇలాంటి వాడు సంఘం నుంచి దూరం పెడితే బాగుండు అనిపిస్తది. ఎందుకంటే అంటే ఈరోజు సంఘంలో ఒక వ్యక్తి రాలేక ఉన్నట్లయితే ఆ వ్యక్తిని నువ్వు అడగవే? మళ్ళీ ఏందడుగుతావు? ఒకవేళ ప్రేయర్ ఉందంటే తినడానికి ఏం చేశారు? బాగానే అడుగుతావు. మళ్ళీ దశమ భాగం ఇవ్వలేదా? బాగానే అడుగుతావు. మళ్ళీ మందిరానికి రాలేదని ఎప్పుడైనా అడిగావా? ఈరోజు ప్రార్థన చేశావా? అడిగావా? ఈరోజు వాక్యాన్ని చదివావా? అడిగావా? అడగలేదే. మరి అడగకుండా నువ్వేమైపోయావు? కాపరివైపోయావు. మరి కాపరివైపోయావు గాని నీకు ఈ విలువనిస్తున్నారా?